మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. మనం నిజామాబాద్ జిల్లాలోని ఏదైతే మాక్లూర్ మండలంలో గల కృష్ణానగర్ గ్రామంలో ఉన్నామో, ఒక క్యాంప్లో ఉన్నామో. ఒక రైతు ఒక వినూత్న ప్రయత్నంలో భాగంగా ఒక వినూత్న ఆలోచనతో ముందుకెళ్తున్నారు. ప్రతి రైతు ఏదైతే వరి ధాన్యానికి సంబంధించి పండించిన తర్వాత ఖచ్చితంగా దాన్ని ఆరబెట్టే పరిస్థితి ఉంటుంది. ఖచ్చితంగా రోడ్లపైన కావచ్చు, ఏదైతే రైతులకు సంబంధించిన కళ్ళల్లో ఆరబెట్టే ప్రయత్నం అయితే చేస్తూ ఉంటారు మెయిన్గా. సో ఈ ఆరబెట్టే ప్రయత్నంలో భాగంగా చాలామంది ఒకప్పుడు, అంటే మన తాతల జమానా నుంచి కూడా చాలామంది ఏం చేసేవాళ్ళు, ఈ వరి ధాన్యానికి సంబంధించి దాంట్లో కడత కావచ్చు, దాంట్లో ఉన్న దుమ్ము, అదేవిధంగా ఏదైతే చెత్తకు సంబంధించి గడ్డికి సంబంధించి కూడా మనకి నార్మల్గా దాంట్లో ఉంటుంది. సో ఇవన్నీ క్లియర్ చేసే పరిస్థితిలో భాగంగా ఏం చేసేవాళ్ళు, చాటతోని వాళ్ళు జల్లడకి సంబంధించి ఇట్లా పట్టేటట్టు చేస్తుండే, గాలికి ఆ డస్ట్ అనేది పోతుండే. సో ఈ కాన్సెప్ట్ కాకుండా ఇప్పుడు ఒక కొత్త కాన్సెప్ట్తోని మనకి నిజామాబాద్ జిల్లాకి సంబంధించిన ఏదైతే కృష్ణనగర్ క్యాంప్లో గల ఒక రైతు రామారావు అనే రైతన్న ఒక వినూత్న ఆలోచనతోనైతే ముందుకొచ్చిర్రు. అసలు ఏంటి ఆ ఆలోచనకు సంబంధించి ఎట్లా వచ్చిందనే దానిపైన మనతో మాట్లాడడానికి రైతన్న ఉన్నారు. ఒకసారి మాట్లాడదాము. అంకుల్, ఎట్లా వచ్చింది ఆలోచన ఈ బ్లోయర్తోని? అసలు ఈ కాన్సెప్ట్ చేయాలని అనుకునడము అసలు ఎవరైనా చెప్పారా, లేకపోతే ఏమైనా దేనిలో చూసి ఇట్లా చేయడం జరుగుతూ ఉందా? ఎవరు చెప్పలేదు, నేనే ఆలోచించా. ఇంటి దగ్గర ఇటు గార్డెన్లో కొడుతున్నాం, గడ్డి లేచిపోతుంది. అదే కాన్సెప్ట్ తోటి తీసుకొచ్చి ఒడ్లలో కూడా కొడితే తర్రా బిర్రా అని వెళ్ళిపోతాయి, దుమ్ము ధూళి మొత్తం అని తీసుకొచ్చి కొత్తగా ఈ సంవత్సరమే మొదలుపెట్టాను. ఇంతకుముందు ఎప్పుడూ లేదు, ఇదే ఫస్ట్. అంటే చాలామంది ఎక్కడ కూడా నేను చూడలే ఇప్పటి వరకు. ఇప్పుడు ఈ సోషల్ మీడియాలో మా సుమన్ టీవీ వ్యూవర్స్ కూడా చాలామంది డౌట్గా ఒక కొత్త ఆలోచనతో ముందుకు వచ్చిర్రు అని చెప్పేసి కూడా వాళ్ళు అనుకుంటూ ఉంటారు. ఎప్పుడు కూడా ఇట్లాంటి కాన్సెప్ట్ అయితే చూడలే. చాలామంది ఏం చేస్తారు, గాలికి ఎగబోయడము అలా చేస్తారు. కానీ ఈ మిషన్కి సంబంధించి ఎక్కడి నుంచి తేవడం జరిగింది, అసలు ఎట్లా ఉంది, రెస్పాన్స్ ఎట్లా ఉంది దీని గురించి? ఇది యూఎస్ పోయినప్పుడు అమెరికా నుండి తీసుకొచ్చింది. అమెరికా నుండి తీసుకొచ్చాం, ఇంటి దగ్గర గార్డెన్ కోసం అని తీసుకొచ్చుకున్నాం. ఇక ఒడ్లలో తర్రా తాలు ఇవన్నీ ఉన్నాయి కాబట్టి గాలికి ఎగబోసే బదులు దీంతో కొడితే వెళ్ళిపోతుందని దీన్ని మొదలుపెట్టాను ఈసారి. అది ఒకవేళ ఈ ఎగబోయడం ఇది దీంట్లో ఉన్న చెత్త చెదారానికి సంబంధించి గడ్డి కావచ్చు, ఇదంతా ఎగబోసేందుకు అప్పుడు టైం ఎంత పడుతుండే? ఇప్పుడు ఈ బ్లోయర్తోని మీరు చేస్తున్నారు, ఎంత టైంలో ఈ పని అనేది ఈజీ అవుతుంది మీకు? గంట చేసే పని దీంట్లో ఒక పావు గంట అయిపోయి వెళ్ళిపోవచ్చు త్వరగా. అది అంటే వర్షాలు పడ్డప్పుడు నార్మల్గా వరి ధాన్యానికి సంబంధించి నానిపోతూ ఉంటుంది. సో ఈ ఎయిర్ మిషన్తోనికి దీనివల్ల ఏమైనా ఉపయోగం ఉంటుందా? ఇది ఖాళీ దాంట్లో ఉన్న డస్ట్ పోవటం వరకే, ఆరబెడటానికి ఇది పనికిరాదు. ఆరబెట్టాలంటే అవి వేరు ఉంటాయి, మన దగ్గర లేవు. ఇంకా ఇది కూడా మన దగ్గర ఉన్నాయి ఆల్రెడీ, కాకపోతే అది కరెంటు తోటి ఉన్నాయి, కరెంటు వలన ఉన్నాయి, బ్యాటరీ ద్వారా లేవు. కాబట్టి ఇది బ్యాటరీది కాబట్టి ఎప్పుడు కావాలంటే అప్పుడు ఛార్జింగ్ పెట్టుకోవచ్చు. ఒక పావు గంట పెట్టుకుంటే మళ్ళీ పావు గంట నడుపుకోవచ్చు. 4 బ్యాటరీలు ఉన్నాయి మన దగ్గర, 4 ఛార్జింగ్ పెడతాం, మన పని చేసుకుంటాం. అవి ఒకటి అయిపోయి ఒకటి ఛార్జింగ్ అవుతూనే ఉంటుంది, వర్క్ ఏం ఆగదు. అది అంటే ఈ రహదారి పైన చాలామంది వెళ్తున్నారు, వస్తున్నారు, చాలామంది మిమ్మల్ని చూస్తున్నారు. అంటే ఇదేంది కొత్తగా అయినా వాక్యూమ్ క్లీనర్ లాగా ఇదే దాంతో చేయడం అనేది చాలా ఆశ్చర్యపోతున్నారు రైతు వారీగా ఎవరికి వాళ్ళు చూస్తున్నారు, వెళ్తున్నారు, గాలికి పోసే బదులు దీంతో కొడుతున్నారని అనుకుంటున్నారు. అది అంటే ఈ ఛార్జింగ్ గురించి మాట్లాడుకుంటే, ఈ మిషన్ ఎక్కడి నుంచి తేవడం జరిగింది, ఛార్జింగ్ ఎంతసేపు వస్తుంది, రేట్ ఎట్లా ఉంది దీని గురించి? అక్కడ $350 ఉంది ఇది మిషన్. ఇక్కడ ఎంత ఉందో మనకు ఐడియా లేదు. అక్కడ యూఎస్లో $350 మనం అక్కడి నుంచి వచ్చేటప్పుడు తీసుకొచ్చుకున్నాం. మన ఇంటికాడ పర్పస్ మీద, ఇంటి ముందు వాకిలు కానీ వాటికి ఊడ్చే పని లేకుండా చీపురు పట్టి శుభ్రంగా గాలి పడితే వెళ్ళిపోతుంది, ఏముండదు. మళ్ళీ ఊడ్చిన దానికంటే క్లీన్గా ఉంటుంది. అది అంటే ఈ బ్లోయర్తోని చాలా రకాలైనటువంటి యూసేజెస్ ఉన్నాయి, చాలా మంచి పనులు చేస్తూ ఉన్నారు. అంటే మన ఇంటి దగ్గర పెరట్లో కావచ్చు, ఇంటి దగ్గర వాకిలు ఊడ్చే ప్రయత్నంలో భాగంగా చాలామంది ఊడుస్తుంటారు. సో చాలామందికి ఇప్పుడున్న జనరేషన్లో చాలామందికి నడుము నొప్పి అనేది ఉంది సాధారణంగా. సో ఈ మిషన్ ఎంతవరకు పనిచేస్తుంది అంటారు? ఇది 100% మాత్రం ఇది వర్క్ ఫ్రీగా అయిపోతుంది మనిషితో. మనిషికి ఏమంత రిస్క్ ఉండదు. మనం చీపురు బట్టి ఒక అర్ధగంట ఊడ్చేది 10 నిమిషాల్లో ఊడ్చేసుకోవచ్చు. ఇంటి ముందు వంగే ఊడ్చే పనే లేదు, నిలబెట్టి కొట్టుకుంటా వెళ్ళిపోతే గాలి పడితే వెళ్ళిపోతుంది. మనం ఊడ్చిన దానికంటే కూడా డస్ట్ శుభ్రంగా వెళ్ళిపోతుంది, ఏముండదు కింద.
గచ్చు మీద అసలు ఏమి మాట్లాడేది. ఒకవేళ గార్డెన్లో ఆకులన్నీ ఉన్నాయనుకో, చెట్లలోకి నెట్టాలి అంటే దీన్ని బట్టి చెట్టు మొదట్లోకి నెట్టుకొని వెళ్ళిపోవచ్చు. మొత్తం తక్కిన ప్లేస్ అంతా క్లీన్గా ఉంటుంది. ఆకు అంతా అలములన్నీ గడ్డి మళ్ళీ కుళ్ళిపోయి చెట్టుకు బలం అవుతుంది. ఆ విధంగా ఉపయోగపడుతుంది ఇది. అంటే సాధారణంగా ఈ బ్లోయర్ మిషన్స్కి సంబంధించి షాప్స్కి సంబంధించి అక్కడ క్లీనింగ్ పర్పస్లో చాలామంది వాడుతూ ఉంటారు. కానీ ఈ రైతులకు సంబంధించి చాలామంది అంటే ఈ ఏదైతే చెత్తకు సంబంధించి చెత్త చెదారానికి సంబంధించి బయటకు పంపించే ప్రయత్నంలో భాగంగా మీరు చేస్తున్నారు. సో రైతన్నలు వేరే వాళ్ళు మీ కాన్సెప్ట్లోకి వచ్చే అవకాశం ఉందా? అంటే మేము కూడా ఇట్లా చేయాలి అని అనుకునే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? మనకి కరెంటు ఉన్నాయి కానీ బ్యాటరీ సిస్టమ్ లేవు కదా. ఇప్పుడు పొలాల్లో ఉన్నాం, పొలంలో మనం కరెంటు పెట్టుకోలేం కదా. సింగిల్ ఫేస్ కావాలి దానికి. 3 ఫేస్ ఉంటుంది, ఎర్త్ ఉండదు అక్కడ. 3 ఫేస్ మోటార్లు కాబట్టి అట్లా ఉంటుంది. అది ఇళ్ళ దగ్గర కాబట్టి మనం బ్యాటరీ ఛార్జింగ్ పెట్టుకుంటాం, పని చేసుకుంటాం. 100% మాత్రం మనిషికి చాలా తేలిక ఇది. అంటే వరి ధాన్యం కోసిన తర్వాత మీరు ఫస్ట్ చేసే పని ఖచ్చితంగా వరి ధాన్యాన్ని ఎండబెడతా ఉంటారు, ఆరబెడతా ఉంటారు. సో ఎన్నిసార్లు ఈ బ్లోయర్ మిషన్తో మీరు ఈ పని చేయడం జరిగింది? డస్ట్ బాగా ఉన్నప్పుడే మనం చేస్తాం, లేకపోతే అవసరం లేదు. దాదాపు ఎక్కువ 80% వెళ్ళిపోతుంది. ఏదన్నా మన దాంట్లో గడ్డి ఏదన్నా వచ్చిందనుకో, తర్రా బిర్రా అలాంటిది కొట్టుకుంటే సరిపోతుంది. 80% కొట్టాల్సిన అవసరం రాదు. ఇది ట్రాక్ మిషన్ నడిస్తే. అదే టైర్ మిషన్ నడిస్తే ఉంటుంది. ఇది మనం ట్రాక్ నడిచింది కాబట్టి ఎక్కువ లేదు. అంటే ఇంత మంచి కాన్సెప్ట్ తీసుకొని వచ్చిండ్రు. అంటే కడత ఇప్పుడు ఖచ్చితంగా రైతులకు సంబంధించి వరి ధాన్యం ఒక కాంట పెట్టాలంటే కడత అనేది తీస్తూ ఉంటారు. సో మీరు ఇంత మంచి చేసినా కూడా మాకు ఎక్కడ కూడా మాకు చెత్త చెదరానికి సంబంధించి అదేవిధంగా గడ్డి అనేది ఎక్కడ కూడా కనిపించట్లేదు. అంటే మీరు చేసిన దాంట్లో కడత తీసే అవకాశం ఏమన్నా ఉందా? మనం సీడ్ పర్పస్ కాబట్టి క్లీన్ చేయాల్సి వస్తుంది. ఇప్పుడు మనం ఇచ్చింది మొత్తం సీడ్కే ఇచ్చా. ధాన్యం పండిన ధాన్యం మొత్తం సీడ్కి వెళ్ళిపోయింది. దాన్ని దృష్టిలో పెట్టుకొని మనకి సీడ్ ఇచ్చేటప్పుడు మనం మంచిగా ఇస్తే బాగుంటుందనే ఉద్దేశంతో ఆ విధంగా కొడుతున్నాం. మామూలుగా అయితే ఈ సొసైటీకి గవర్నమెంట్ తీసుకునే సొసైటీ వాళ్ళు తీసుకుంటే ఇటు కడతా పెడతారు. మనం ఎంత క్లీన్ చేసిన వాళ్ళు కడతా పెడతారు, అక్కడ సమస్య లేదు. మనం ఇది ఒడ్లు సీడ్కి పంపిస్తున్నాం కాబట్టి మంచిగా ఉంటే ఏమీ ఉండదని. ఏదైతే చూడొచ్చు నిజామాబాద్ జిల్లాకి సంబంధించిన రైతన్నలు ఎప్పుడు స్పెషలే. ప్రతి దాంట్లో కూడా ఒక్కొక్క స్టైల్లో ఒక్కొక్క పని చేస్తూ ఉంటారు. సో ఈ వడ్లు ఆరబెట్టే క్రమంలోనే ఈ బ్లోయర్ మిషన్తోని పని చేసినట్లయితే ఖచ్చితంగా వరి ధాన్యానికి సంబంధించి ఏదైతే దాంట్లో ఉన్న కడత కావచ్చు, చెత్త చెదరానికి సంబంధించి ఈజీగా బయటకు వెళ్ళే అవకాశం ఉంటుందని చెప్పేసి మనకి కృష్ణానగర్కి సంబంధించిన రైతన్న చెప్తా ఉన్నారు. చాలా తక్కువ పెట్టుబడితో చాలా మంచి రిజల్ట్ వస్తుంది అని చెప్పేసి కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. ఈ బ్లోయర్ మిషన్ గురించి మాట్లాడుకుంటే ఇంట్లో చాలా రకాలైనటువంటి వాటిలో కూడా ఇది యూజ్ చేయొచ్చు అని చెప్తా ఉన్నారు. అంటే చాలామంది పొద్దున్న లేవగానే ఆకిలి ఊడుస్తూ ఉంటారు. కొంతమందికి నడుము నొప్పికి సంబంధించి కూడా సమస్యలు ఉంటాయి. అయితే ఈ బ్లోయర్ మిషన్తో కూడా రోడ్లు కావచ్చు, మన ఇంట్ల దగ్గర ఉన్న పరిసర ప్రాంతాల్లో చెట్లు పెరట్లో కూడా దీన్ని యూజ్ చేసేసి చెత్తా చెదారాన్ని అయితే దూరం పెట్టవచ్చు అని చెప్పేసి చెప్తా ఉన్నారు ఇక్కడ ఉన్న రైతన్న.